everyone. First of all, I wish you all of the teachers very happy Teachers Day. And Teachers Day is celebrating on the occasion of Sarvepalli Radhakrishnan's birthday. And he is the second president of India. And he is the best teacher. Thank you. We celebrate Teachers Day in this way. Respected principals and teachers and my dear friends, all happy Teachers Day. Sarvepalli Radhakrishna was first Vice President and second President of India. Thanks. After his completed studies, he joined as a teacher in various universities. అతను తన చదువులు పూర్తి చేసిన తర్వాత అనేక విశ్వవిద్యాలయాలలో టీచర్గా పనిచేస్తూ వైస్ ఛాన్సలర్ కూడా వ్యవహరించాడు. మీకు కళాశాలలో ప్రిన్సిపల్ ఎలా అయితే ఉంటాడో యూనివర్సిటీకి పోతే యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ ఇస్ ద బాస్. మరి ఒక యూనివర్సిటీ నుంచి ఇంకొక యూనివర్సిటీకి తను ట్రాన్స్ఫర్ అయిపోయేటప్పుడు పిల్లలు ఆ రోజు గుర్రపు బండ్లు ఉండేవి, గుర్రపు బజ్జీలు అనేవాళ్ళు. గుర్రాల బదులుగా విద్యార్థులే తమ భుజాన బండిని మీరేసుకొని వారిని రైల్వే స్టేషన్ వరకు సాగదూపాన్ని నడిపారు. అంటే సమాజంలో మంచి టీచర్కు చాలా గౌరవం ఉంది. ఎవరైతే పిల్లలను ఆకట్టుకోవడానికి పిల్లలకు కావలసిన విజ్ఞానాన్ని, పిల్లలకు కావలసిన ఉజ్వల భవిష్యత్తుకి ఇచ్చే సూచనల్ని పరిగణలోకి తీసుకొని వారినే తమ గురువుగా పిల్లలు ఇష్టపడతారు. చూడండి, 136 సంవత్సరాలు సర్వేపల్లి రాధాకృష్ణ గారు జన్మించి 1975 మరణించారు. దర్దాపుగా 49 సంవత్సరాలు కాలం జరిగిపోయింది మరణం చేసి. అయినప్పటికీ మనం ఈరోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి గురించి తెలుసుకుంటున్నాం. ఎందుకని? ఆయన గొప్పతనం ఏంటి? ఆయన తన జీవితంలో అనేక వందల వేల మంది విద్యార్థులను ఉత్తమ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దారు. టీచర్ అనేవాడు చాలా గొప్ప వ్యక్తి. టీచర్ తన స్థానంలో తను టీచర్గానే ఉంటుంది. తను చదువు చెప్పిన పిల్లలు కలెక్టర్లు అవుతారు, ఎస్పీలు అవుతారు, డిఎస్పీలు అవుతారు, మంచి మంచి ఉద్యోగాలు ఉంటారు. తమ పిల్లలు ఎదిగితే ఎంతైతే సంతోషిస్తారో తన శిష్యుడు కూడా ఎదిగితే అంతే సంతోషిస్తారు. అది టీచర్లో ఉన్న గొప్పతనం. మరి ఆ గొప్పతనాన్ని సర్వేపల్లి రాధాకృష్ణ గారు చాటారు. ఎందుకు వచ్చింది టీచర్ డే అనేది? ఎందుకు వచ్చింది? సర్వేపల్లి రాధాకృష్ణ గారి బర్త్డే రోజు వారికి ఇష్టమైన విద్యార్థులందరూ వెళ్ళి ఈ రోజు మీ కొరకు ఒక స్పెషల్గా ఏదైనా చేద్దామని అనుకుంటున్నామండి అంటే, నా కోసం మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు, ఈ రోజును మీరు టీచర్స్ డేగా సెలబ్రేట్ చేసుకోండి అంటే, ఆ రోజు నుంచి సెప్టెంబర్ 5 అనేది టీచర్స్ డేగా జరుపుకోవడం జరుగుతున్నది. మీరందరూ కూడా భావి తరాలకు ఉపాధ్యాయులు కావచ్చు, భావి తరాలకు మీరు మార్గనిర్దేశకులు కావచ్చు. మీరు కూడా టీచర్ అయినప్పుడు ఆ సంతృప్తి మీకు కూడా తెలుస్తుంది. ఎందుకు అవుతుందో అది అర్థమవుతుంది. దెన్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అవర్ స్టూడెంట్స్ నియర్లీ 15 ఫస్ట్ క్లాస్ టు 8th class, they delivered a beautiful speech in English. మన పిల్లలు 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉన్న వాళ్ళలో సుమారు 15-16 మంది మరి ఇక్కడికి వచ్చి సర్వేపల్లి రాధాకృష్ణ గారి గురించి స్పీచ్ ఇవ్వడం అనేది రియల్లీ ఇట్ ఈజ్ ఏ హ్యాట్సాప్. ఇది చాలా సంతోషించదగ్గ విషయం. మీరు రోజుకు ఆగస్టు 15 నాడు సుమారు 16 మంది మీరు ఇంగ్లీష్లో ఆగస్టు 15 యొక్క ఆవశ్యకతను ఇంగ్లీష్లో ప్రమాణంగా స్పీచ్ ఇచ్చారు. మరి ఇవాళ 15-16 మంది మనలో ఇవాళ ఇస్తున్నారు. రోజుకు ఆ రోజు ఇచ్చిన వాళ్ళు ఈ రోజు లేరు, ఈ రోజు ఇచ్చిన వాళ్ళు ఆ రోజు లేరు. అందుకే మీరు ఇంకా మీ స్కిల్స్ని పెంచుకొని మీరు విత్ 2 years 1 year లో మీరు బయటికి వెళ్తే అందరూ
స్కూల్లో ఉన్న అందరూ కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడాలి అనే నా కోరిక. తెలుగులో ఎంతైతే అనర్గళంగా ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నారో ఇంగ్లీష్లో కూడా అంతే మాట్లాడాలి. మన స్కూల్ నుంచి బయటికి పోయే పిల్లవాడు 3 భాషల్లో మాట్లాడాలి, హిందీ, ఇంగ్లీష్, తెలుగు. మ్యాథ్స్లో పర్ఫెక్ట్గా ఉండాలి, సైన్స్లో పర్ఫెక్ట్గా ఉండాలి. మన బయటికి పోతే సాయి గాయత్రి ఇస్ ద బెస్ట్ ఇన్స్టిట్యూషన్. సాయి గాయత్రి అనేది ఎప్పుడు మంచి విషయాలనే నేర్పుతుందనే అంశాన్ని మరి సమాజానికి మనం తెలియజేయాలి. ఆ రకంగా మీరు తయారవుతారని, ఆ రకంగా మీరు మంచి మంచి ఉద్యోగాల్లో మంచి మంచి